సాయి గారు ఇక్కడ ఉక్కు మనిషిగా ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తుకు రావడం ఎల్కే అద్వానీ గారి తర్వాత అయోధ్య రథయాత్ర ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. సో నిజంగా ఈరోజు అంటే ఇటువంటి నేతకు భారతరత్న రావడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రైట్, రఘు గారు ఇందాక మురళీ మనోహర్ సార్ చెప్పినట్టు కావచ్చు, ఎవరైతే కిషోర్ పోరెడ్డి గారు, వాళ్ళిద్దరికి కూడా నమస్కారం అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఇవాళ నిజంగా నాకైతే ఒక ఫుల్ఫిల్మెంట్ గా కనబడుతోంది. రాముల వారి ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మనం అంటే ఇంకా దాంతోనే మనం భక్తి కావచ్చు, మనలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక భావన కావచ్చు, అంటే ఈ సంస్కృతి, భారత సంస్కృతికి సంబంధించి ఆ వారసత్వాన్ని కలిగి ఉన్నామన్న గర్వం కావచ్చు, ఇవన్నీ తొడికెసలాడి మన కళ్ళల్లో కొందరికి ఆనంద భాష్పాలుగా, కొందరు దాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాం మనం అనేక రకాలుగా. సో ఆ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ అయోధ్య ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మార్చారు ఆయన. రాజకీయంగా ఆ అయోధ్యని తీసుకోవడము అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అట్లాంటి ఛాలెంజ్ ని తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అయోధ్య ఈ రోజు ఆ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందనంటే దానికి కీలకమైన వ్యక్తిగా అద్వానీ గారు తెలుస్తారు. ఆయనకి భారతరత్న ప్రకటించడంతో ఒక ఫుల్ఫిల్మెంట్, ఇంకా 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 పూర్తయిపోయింది ఈ కార్యము అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఒక రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది ఈ దేశంలో. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన 1925లో ఏర్పడితే సరిగ్గా మనం 2024లో ఉన్నాం. ఇంకో సంవత్సరం అయితే 100 సంవత్సరాల వేడుక ఆర్ఎస్ఎస్ జరుపుకోబోతోంది. అండ్ 1927లో ఎల్కే అద్వానీ గారు జన్మించారు. సో సుమారు ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే ఆయన జన్మించడం కూడా జరిగింది. సో ఆయన భారతరత్న పురస్కారాన్ని పొందుతున్న ఈ క్రమంలో మనం ఉన్నాం. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎదుగుదల, దాని పరిణామ క్రమం మొత్తం కూడా ఒక రాజకీయంగా భారతీయ జనసంఘ్ కావడం కావచ్చు, భారతీయ జనతా పార్టీ రూపంలోకి రావడం కావచ్చు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 2 సార్లు పూర్తి మెజారిటీని సాధించి అధికారంలోకి రావడము. అండ్ ఆర్ఎస్ఎస్ నుంచి భారతరత్న పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు ఇద్దరే ఉండేది. ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండు నానాజీ దేశ్ముఖ్ గారు. ఇవాళ అద్వానీ గారు ఆ కోవలో, ఆ వరుసలో నిలిచారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల త్యాగాలకు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు లేకపోతే వాళ్ళ త్యాగాలన్నింటికీ ఇది ఒక ఫలశ్రుతి లాంటిదేమో అని నాకు అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అఫ్ కోర్స్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది, ప్రయాణం ఇంకేం ఆగిపోయిందని కాదు. బట్ స్టిల్ అద్వానీ గారికి ఇది ఇవ్వడం అనంటే భారత రత్న ఆ పురస్కారాన్ని, అత్యున్నతమైన పురస్కారమే ఆయనకు దక్కాలి అంతే. ఆయన జీవితం మొత్తం దేశం కోసమే అంకితం చేశారు. కరాచీ నుంచి భారత్ లోకి వచ్చిన రోజు నుంచి, పార్టిషన్ టైం నుంచి, ఆ తర్వాత 51 ఎలక్షన్స్ లో పనిచేశారు ఆయన. ఫస్ట్ మొట్టమొదటి భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్ లో ఆయన పనిచేశారు. వాజ్పేయి గారు అండ్ అద్వానీ గారు కలిసింది కోటా రైల్వే స్టేషన్ లో మొట్టమొదటిసారి. ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ట్రాన్స్లేటర్ గా వాజ్పేయి గారు వస్తే, వాజ్పేయి గారు అద్వానీ గారు మొట్టమొదట ఆయన రాజస్థాన్ ప్రచారంగా ఉన్నప్పుడు అద్వానీ గారు అక్కడ కలిశారు. సో అంటే మొట్టమొదటి భారత ఎన్నికల్ని చూసిన వ్యక్తి, ఆ తర్వాత అనేక ఎన్నికల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, అనేక రాజకీయ ఎత్తుగడలు లేకపోతే ఎత్తులు పల్లాలు అన్ని చూసినటువంటి వ్యక్తి, ఇంకా భీష్మ పితామహుడు అని అంటారు. అంతకంటే ఆయనకు ఇంకా ఇది ఒక గొప్ప పురస్కారం. నిజంగా ఇది యావత్ జాతి ఆనందించాల్సినటువంటి సందర్భం అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.